ఇక్కడ జూబ్లీహిల్స్ పైన సర్వే అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసిసి టీమ్స్ స్టడీ అట. ఆశావాహుల పేర్ల ఆధారంగా ఫీడ్బ్యాక్ సేకరణ, మైనార్టీ యాదవుల వైపే మొగ్గాట. గెలిస్తే మంత్రి సీటు పక్క ఉత్కంఠగా మారిన ఉప ఎన్నిక. దీంట్లో ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి సర్వేలో ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్, అదే తరహాలో బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పనితీరుకు ఇది ఒక నిదర్శనం. వాళ్ళకు నిజంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందే. ఇది సాగోరేవో ఎన్నికలు ఇవి, ఇది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అంటే రానున్నటువంటి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఈ ఎన్నిక ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే చనిపోయినటువంటి కుటుంబానికి సానుభూతి ఉంటుంది కదా, సరే ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది వాస్తవంగా కూడా. ఎందుకంటే ఆ సిట్టింగ్ స్థానంలో అది కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్, బీజేపీ తర్వాత. సో ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు అలాంటి రోజులు అయిపోయినాయి. చచ్చిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం పైన సానుభూతి లేదు, చూపెట్టలేదు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆమె ఎవరైతే చనిపోయిందో ఆమె ప్లేస్లో వాళ్ళ అక్కను చెల్లెను బరిలోకి దింపింది. ఏదో సాయన్న కూతురు ఆమె రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోతే వేరే వాళ్ళని బరిలోకి దింపితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూబ్లీహిల్స్లో బరిలోకి దింపబోతా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని బరిలోకి దింపబోతుంది అనేది ఇప్పుడు పెద్ద సమస్య. దీంట్లోనేమో ఈ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనార్టీల యొక్క ఓట్ల సంఖ్య ఎక్కువ. మరి మైనార్టీని బరిలోకి దింపితే గతంలో అజారుద్దీన్ ఓడిపోయిండు. దాదాపుగా 18 నుంచి 20 వేల ఓట్ల మెజార్టీతో మొన్న చచ్చిపోయినటువంటి మాగంటి గోపినాథ్ గెలిచాడు. మరి ఇప్పుడు అదే అజారుద్దీన్ ఏమైనా బరిలోకి దింపుతారా? అదే రీతిలో మరో పక్కన యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడు. సో నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు తీసుకోగలిగాడు. సో ఆయన కూడా బలమైనటువంటి నేత. ఇద్దరిపైనే ప్రత్యేకంగా అధిష్టానం ఫోకస్ కనపరుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మైనార్టీ నుంచి అయితే అజారుద్దీన్, లేకపోయినట్టయితే ఉంటేనేమో యాదవ్ సామాజిక వర్గం నుంచి దించాలంటే నవీన్ యాదవ్. సరే ఇదే కాకుండా ఒక చౌదరి అనే పేరు ఏదో చౌదరి ఉంది. చౌదరి సైతం కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నాడట. చౌదరికి కనుక ఇచ్చినట్టయితే కొంత అది ఏమవుతుందట అంటే ఆయన కొంత డబ్బులు పెట్టుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అది ఏదో చెప్తా ఉన్నారు. సో ఆయనకి ఇస్తారా మరి, లేకపోతే ఫిరోజ్ ఖాన్ అడుగుతా ఉన్నాడు. దాని తర్వాత పీజీఆర్ కుమార్తె అయినటువంటి విజయారెడ్డి అడుగుతుంది ఆ సీట్ని. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ ఏఐసిసి మాత్రం టీమ్స్ స్టడీ చేస్తూ ఉన్నాయి. ఇద్దరు పేర్లను అయితే ప్రధానంగా తీసుకుంటుంది. అది అజారుద్దీన్ పేరు, మరో పక్కన యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి నవీన్ యాదవ్ పేరు. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తున్నది. 3.87 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కోసం స్టడీ చేస్తున్నది. ఏఐసిసి ఆధ్వర్యంలో టీమ్స్ నియోజకవర్గాన్ని ఫిల్టర్ చేస్తున్నాయి. గత వారమే హైదరాబాద్కు వచ్చిన టీమ్స్ పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం. అంటే ఇది పక్క సమాచారం కాదట, విశ్వసనీయమైనటువంటి సమాచారం. విశ్వసనీయమైనటువంటి సమాచారం అంటే ఇక అది ఏమైంది. చూడాలి మరి అది ఏముంటుంది. ఇక్కడ మైనార్టీకి ఇస్తారా, యాదవ్కి ఇస్తారా, ఇది ఒక పెద్ద సవాలే. ఇది జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీపై పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి, అభ్యర్థి వారిగా ఏ మేరకు మైలేజ్ ఉన్నది, ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది, ఎంఐఎం మద్దతుతో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుంది, ఎంఐఎం పొత్తు లేకుండా క్యాండిడేట్ రేసులో ఉంటే రిజల్ట్ ఎలా ఉంటాయి, ఏ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు కాంగ్రెస్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే తదితర అంశాలపై ఏఐసిసి టీమ్స్ సర్వే చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టును ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఏఐసిసి కార్యాలయం ఢిల్లీ అగ్రనేతలకు ఇచ్చినట్లు తెలిసింది. మరో దఫా కూడా సర్వే నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఏఐసిసి సభ్యుడు ఒకరు తెలిపారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఏఐసిసి సర్వేల ఆధారంగానే క్యాండిడేట్లకు టికెట్లు ఆ తర్వాత రిజల్ట్ వచ్చాయని ఆయన వివరించారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని ఆయన నొక్కి చెప్పారు.
ఆశావాహులు మరికొందరు ఉన్నారట. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు పీజీఆర్ కూతురు విజయారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ సీఎం రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్గా పనిచేసిన అనుభవంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బొంతు భావిస్తున్నారు. ఇక పీజీఆర్ చరిష్మా లాంగ్ టర్మ్ లో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం, టికెట్ రాకపోయినా గ్రేటర్ ప్రజలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాననే ధీమాతో ఆమె టికెట్ కూడా ఆశిస్తుందట పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా మరోసారి టెస్ట్ కు రెడీ అవుతున్నారు. సీఎం సన్నిహితుడు కావడం తనకు కలిసి వస్తాయనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నారట. ఇక ఎంఐఎం మద్దతు ఇస్తే ఈజీ ఉంటుంది. ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుగా నిలిస్తే గెలుపు ఈజీగా మారే ఛాన్స్ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నది. జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఎంఐఎం కు ఓట్లు వేసినట్టు తెలుస్తున్నది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేస్తుందనే ఆలోచనతో నేతలున్నారు. మద్దతు కోసం ఇప్పటికే సీనియర్లు ఎంఐఎంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ చతుర్ముఖ పోటీని ఇప్పుడు ఎంఐఎం పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే అక్కడ కొంత బీజేపీ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది ఒకటి. కానీ ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉండని అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా కానీ ఆ పార్టీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది తెలివిగా ఎంఐఎం పార్టీ. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో దోస్తి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో దోస్తి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో దోస్తి. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం దోస్తి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని సొంతంగా ముస్లిం ఓటర్లు ఎక్కువనే ఉన్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంఐఎం ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకుండా ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టింది. కానీ ఏ పార్టీ అభ్యర్థి నిలబెట్టాలన్నా ఒక బీఆర్ఎస్ కానీ ఎట్లా బీజేపీ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇవ్వదు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీల్లో ఎంఐఎం పార్టీ మద్దతు చాలా కీలకం కాకపోతా ఉన్నది. ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది? మొన్న జరిగినటువంటి ఫ్రెండ్లీ ఎన్నికల్లో లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు తెలుపుతుంది. దీంట్లో మైనార్టీ యాదవ్స్ పైన మొగ్గట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం మైనార్టీ యాదవ్ సామాజిక వర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతున్నది. అయితే మైనార్టీ నుంచి గెలిస్తే మంత్రి పదవి వరించడం అనివార్యంగా మారనున్నది. దీంతో మైనార్టీ నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అయితే ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 పదవులు ఉన్నాయి, 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి. కాబట్టి హైదరాబాద్ నుంచి ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరు కూడా గెలవలేదు, మైనార్టీ వర్గం నుంచి ముఖ్యంగా ఎవరికి కూడా గెలవలేదు. ఒకరేమో ఎమ్మెల్సీగా ఉన్నారు తప్పించి ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలు కనుక మైనార్టీ నుంచి గెలిస్తే, అది కూడా సీనియర్ అయినటువంటి అజరుద్దీన్ కనుక గెలిస్తే అది 100% మైనార్టీ కోటలో మంత్రి పదవి వస్తుంది. కాబట్టి మంత్రి పదవి కోసమైనా ఈ సంబంధించినటువంటి ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఈయన కేవలం ఎమ్మెల్యే కోసం కాదు, మంత్రి కోసం పోటీ అనుకోవాల్సింది. ఇది ప్రధానంగా గతంలో పోటీ చేసిన అజరుద్దీన్తో పాటు బాబా ఫసీయుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషిలు ట్రై చేస్తున్నారు. ఫహీం ఖురేషి అంటే ఫహీం ఖురేషి పైన అసలు అధిష్టానానికి మంచి పేరే, అధిష్టానం దృష్టిలో ఫహీం ఖురేషి పేరు లేదు. 2023 ఎన్నికల్లో అజరుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి. దీంతో ఉప ఎన్నికల్లోనూ తనకే టికెట్ లభిస్తుందన్న ధీమతో ఆయన ఉన్నారు. టికెట్ తనకే అంటూ ఇటీవల స్వయంగా ఆయనే ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక యాదవ్ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ కూడా రేసులో ఉన్నారు. ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ దఫా టికెట్ పై ఆయన ధీమాతో ఉన్నారు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు సాధించగా 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అంటే సొంతంగా పోటీ చేసి కూడా 18,000 ఓట్లు సాధించారు. హైదరాబాద్ లో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ భావిస్తే నవీన్ యాదవ్ కు టికెట్ వరించే ఛాన్స్ ఉన్నది. హైకమాండ్ ఆశీస్సులు లభిస్తే ప్రమోషన్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నటువంటి ఒక వార్తలు వినబడతా ఉన్నాయి. సో నవీన్ యాదవ్ కూడా బలంగానే ఉన్నాడు, అలాగే అజరుద్దీన్ కూడా బలంగా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికలలో దరిదాపుగా ఈ సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఈ ప్రాంతం నుంచి 20,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. పార్లమెంట్ సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఎర్చి కనబడ్డది.
అంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు కొంత సానుకూలంగా ఉన్నారన్నటువంటి భావన కలుగుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడ్డప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే రెండు కూడా ఒక పక్కన ముస్లిం ఓట్లతోటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అది మైనార్టీ సంబంధించిన అభ్యర్థి కావడం, దాంతోపాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతల యొక్క సపోర్ట్ కూడా ఉండడం, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అయితే మరి ఆ కుటుంబం నుంచి ఆ అభ్యర్థిని నిలబెడితే ఏ విధంగా ఉంటుంది, సానుభూతి పనిచేస్తా లేదనేది మనం ఎన్నికల తర్వాతనే చూడాలి. ఒకవేళ అక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు చాలా మంది. చూద్దాం ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఇంకా అనేది.